ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ క్యాంప్ దగ్గరే హరీష్ రావుతో పాటు జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ బైఠాయించి నిరసన తెలిపారు. టన్నెల్లోకి వెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తీసుకో ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు 5 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన 57 మంది రెస్క్యూ బృందం దాదాపు కార్మికుల సమీపం వరకు చేరుకోగలిగారు. టన్నెల్లో భారీగా బురద పేరుకుపోవడంతో దానిని తొలగించే పనులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన తాజా దృశ్యాలు స్క్రీన్ మీద చూడొచ్చు. చందకి అజయ్ ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. హరీష్ రావుతో పాటు మరికొంతమంది నేతల్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పాషా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పాషా, ఏంటి ప్రస్తుతం పరిస్థితి? ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగుతుందో తెలుసుకోవడానికి బీఆర్ఎస్ నేత హరీష్ రావు, నల్గొండ మరియు మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా ఎస్ఎల్బీసీ క్యాంపు వద్దకి చేరుకున్నారు. అయితే ఎస్ఎల్బీసీ క్యాంపుకు చేరుకునే క్రమంలో దాదాపు 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వారితో పాటు వచ్చినటువంటి వారందరినీ కూడా అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఎస్ఎల్బీసీ వద్ద కనిపించింది. కేవలం 5-6 మందికే అనుమతిస్తాము, మీరు మాత్రమే పోయి లోపలికి పోయి చూసిరండి అని చెప్పేసి హరీష్ రావుతో పాటు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఇట్లా ఒక మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిలని లోపలికి పంపించడం జరిగింది. అయితే స్థానికంగా ఉన్నటువంటి నల్గొండ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ నుంచి నీరు పోతాయి కాబట్టి నల్గొండ జిల్లా వాళ్ళు కూడా మేము వెళ్లాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టారు. దాంతోపాటు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా మమ్మల్ని లోపలికి పంపించాల్సిందే అని చెప్పేసి పోలీసులతో వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితి. మరోపక్క చెక్ పోస్టుల వద్ద ఈ బృందాలను వెళ్లకుండా అడ్డుపడటంతో హరీష్ రావుతో పాటు ఇతర నేతలంతా కూడా కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో నల్గొండ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యే, అదే మాదిరిగా మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ క్యాంపు వద్దనే ఆగిపోయినారు. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఉన్నారు. ఏంటన్నా ఇట్లాంటి సెన్సిటివ్ టైంలో మీరు రాజకీయాలు చేయటం తగిన, ఇక్కడ వచ్చి ఆందోళన చేయడం ఏంటి? రాజకీయం అనబడదు బ్రదర్, వాళ్ళకు బాధ్యతగా మా కట్టసి గత 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణకు మరి ఏ విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రైతులకు కానీ అదేవిధంగా ప్రజల దాహార్తి తీర్చిందో ప్రజలందరూ కూడా తెలుసు. మరి దగ్గర 13-14 కిలోమీటర్లు కూడా ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి టన్నల్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దగ్గర 3-4 వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలే. ఓకే, యాక్సిడెంటల్గా జరిగితే అది ఏం చేయాలో చేస్తారు, తప్పులేదు. ఇప్పుడు 6 రోజులు అవుతున్నా మేము ఇప్పటివరకు ఏమీ ఇబ్బంది పెట్టలే. ఈరోజు కూడా ఏంది, ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా వాళ్ళు సరైనటువంటి సమాచారము ఆ కుటుంబ సభ్యులకు ఇస్తలేరు, ప్రజలకు ఇస్తలేరు. ఏమున్నా ఇరిగేషన్ శాఖ మంత్రులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లో హెలికాప్టర్ ఎక్కుతున్నాడు, ఇక్కడ దిగుతున్నాడు, లోపలికి పోతున్నాడు, భోజనం చేస్తున్నాడు, బయటకు వస్తుండు,
ప్రెస్ మీట్ పెడుతుండు, మళ్ళీ హైదరాబాద్లో పడుతుండు. ఇట్లనే టైం పాస్ చేస్తారు కానీ ఇంకేం చేస్తలేరు. కనీసం మనకు ప్రతిపక్షంలో ఉన్నాము, మనం బాధ్యతాయుతంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం పోవాల్సిందే అని ఈరోజు హరీశ్వరరావు గారి నాయకత్వంలో, గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. మాజీ అటువంటి మేము ఎమ్మెల్సీలు అందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినప్పుడు 4-5 రూట్లలో ఎక్కడికక్కడ ఆపి ప్రతిబంధించి మమ్మల్ని రాకుండా చేసి మరి ఒక 4-5 మాత్రం లోపలి పంపడం జరిగింది. అయినా మేము ఏమి ఇబ్బంది పడతామో రాజకీయం చేస్తలేం. కానీ ఇకనైనా 6వ రోజు అవుతుంది, ఈనాడు వాళ్ళు 8 మందికి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిండ్రు. వాళ్ళ కనీసం మంత్రులు వచ్చి మీకు ప్రాణాలోప చెప్తామా బాడీలోప చెప్తామా అనే పరిస్థితిలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేడు. లేకపోతే ఈ జిల్లా ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు కనీసం మరి బాధ్యతాయుతంగా మరి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తలేరు. మేము కోరేది ఒకటే, గతంలో మా ప్రభుత్వంలో ఎంత చేయాలో అంత చేసినాం కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి, ఈ సమస్యను ముందుకు తీసుకుపోవడానికి, ఎవరైతే చిక్కుకున్న వాళ్ళని బయటికి తీయడానికి ప్రయత్నం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇదే సో మొత్తం మీద హైదరాబాద్ నుంచి హరీష్ రావు బయలుదేరిన క్రమంలో మార్గ మధ్యంలో ఇటు మహబూబ్ నగర్ జిల్లాకు నేతలు, నల్గొండ జిల్లా నేతలంతా కూడా మన్ననూరు వద్దకు చేరుకున్నారు. మన్ననూరు నుంచి దాదాపు 100 వాహనాలతో కాన్వాయ్ ఇక్కడికి వచ్చింది. దోమలపెంట వద్ద కొంతమందిని ఆపేశారు. ఆ తర్వాత ఎస్ఎల్బీసీ టన్నెల్కు వచ్చేటువంటి మార్గ మధ్యంలో 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇన్ని వాహనాలకి అనుమతి లేదు, లోపల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది, వారికి అడ్డంకిగా మారుతుంది మీ విజిట్ అనేది అని చెప్పేసి కేవలం 4-5 మందిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఈ క్రమంలో మరోమారు చివరి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు ఆపి వాహనాల్ని మొత్తం వెతికే పని పోలీసులు చేయగా ఆగ్రహంతో హరీష్ రావుతో పాటు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఇతర గోవల బాలరాజు, బరిజనార్దన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఈ టీం అంతా కూడా అక్కడ కూర్చొని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టింది. ఈ రకంగా వ్యవహరించడం సరైంది కాదని చెప్పింది. మేము రాజకీయం చేయడానికి కాదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షించేందుకు మాత్రమే వచ్చాము, మేము ఇక్కడ రాజకీయాలకి తావివ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పినప్పటికీ పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపించింది. ఈ క్రమంలో నల్గొండ నుంచి వచ్చినటువంటి ప్రధానంగా ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలంతా కూడా లోపలికి వెళ్లకుండా ఇక్కడే ఆగిపోయారు. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రాజెక్టులో ఉన్నటువంటి లోపల ఇరుక్కుపోయినటువంటి కార్మికులకు సంబంధించిన ఆచూకీ కనుగొనాలి, వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఈ బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. రైట్ పాషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.